హాయ్ అండి. మా ఇంట్లో టిఫిన్కి అయితే ఈరోజు ఇదిగోండి దోశలకి నేను పిండి నానబెట్టుకున్నాను. పిండి కోసం బియ్యం నానబెట్టుకున్నానండి. అందులో ఏమేమి వేసానంటే ఇగో చూడండి, ఇదిగోండి బియ్యము, తర్వాత సగ్గు బియ్యము, మినపగుళ్ళు, కొన్నేమో ఒక స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నానండి. ఇప్పుడైతే గ్రైండర్ చేసుకుని చక్కగా మనమైతే మరి పూట అంతా పిండి పులబెట్టుకుని అప్పుడైతే దోశలు వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా ఒకసారి 2-3 సార్లు కడుక్కుంటానండి. ఇదిగోండి కడిగేశాను 2 సార్లు. మరి చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇదిగోండి బియ్యము ఒక గ్లాస్ బియ్యం అయితే, ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే మరి 3 గ్లాసులు బియ్యం పోసుకున్నానండి నేను. పోసుకొని మరి ఒక 100 గ్రాములేమో సగ్గుబియ్యం వేసాను ఇందులో. తర్వాత స్పూన్ ఏమో మరి మెంతులు వేసానండి. మరి ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకుందాం. చాలా టేస్టీగా రోస్టీగా వస్తాయండి. అయితే దోశలు చాలా బాగుంటాయి. మరి ఇప్పుడైతే నేను మిక్సీ వేసుకుంటున్నాను. దోశల పిండిది ఇదిగో అండి. మరి పిండి అయితే ఇదిగో ఇలాగా వేసుకోవాలి. మరి ఉన్న పిండి అంతా వేసేస్తాం చూడండి. ఇప్పుడు కొంచెం పిండి అంతా అయిపోయింది. ఇలాగైతే మొత్తం మరి పిండి మరి నేను నానబెట్టుకున్న బియ్యము, మినపప్పు, సగ్గుబియ్యం, మెంతులు అన్నీ కలిపి ఈ విధంగా మిక్సీ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఒక 5-6 గంటలు పులుసు పెట్టుకోవాలండి. అప్పుడు దోశలు వేసుకోవాలి. నేనే అప్పుడు ఏం చేయాలంటే నైట్ పూట మనం పిండి వేసి నెల ఉంచుకుంటే తెల్లారేటప్పటికి మన దోశలు వేసుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడైతే ఇది వస్తారు కదా, మరి పిండి అయితే ఉంచేద్దాం. మూత పెట్టేసి ఉంచేస్తాను నేనైతే. దోశల పిండి అయితే మరి నేను వేసుకున్నాను కదా, ఇదిగో రాత్రి వేసుకున్నానండి. మరి తెల్లారేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే పులిసి ఇదిగో బుడగల పైకి అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే మరి మాకైతే ఎక్కువ పిండి ఉంది కాబట్టి నేనైతే కొంచెం పిండి ఇప్పుడు వేసుకోవడానికి అయితే గిన్నెలో తీసుకుంటానండి. ఇలా కలుపుకోవాలి బాగా. ఇట్లా కలుపుకొని సరే ఎంత బాగా వచ్చిందో పిండి. అదిగోండి. అయితే ఇప్పుడు నేనైతే ఇందులో కొంత తీసుకుంటున్నాను పిండి దోశలు వేసుకోవడానికి. ఇప్పుడు ఈ పిండి అయితే మరి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. 2-3 రోజులు ఉంటుంది అలా నిల్వ. ఇప్పుడైతే ఇదిగోండి ఇందులో అయితే మరి ఉప్పు కలపలేదు కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ కలుపుకుంటున్నాను నేను. ఇలా కలుపుకోవాలండి బాగా. సరే కదా, ఇప్పుడైతే నేను పొయ్యి వెలిగించుకుంటాను. బాగా వేడెక్కాలండి పెనం, బాగా వేడెక్కిపోవాలి. పెనం వేడెక్కి వేస్తున్నాను నేను. ఇంకోండి నూనె కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి మరట్టు అయితే అయిపోయింది. చూసారు కదా, ఇదిగోండి ఇదిగో దోశ రెడీ. ఇప్పుడు నేనైతే ఇదిగోండి వేసుకున్నాను దోశలు 2.
చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా బాగున్నాయి దోశలు. వచ్చేసారు కదా, ఈ విధంగా వేసుకోండి. మరి పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను నేను. ఇదిగోండి దోశల్లోకి. ఇప్పుడు తీసుకెళ్ళి మా సాయంత్రాలకి ఇచ్చేస్తాను, పెట్టేస్తానండి, పిల్లలకి పెడతాను. ఇదిగోండి దోశలు రెడీ. ఇప్పుడైతే మరి పిల్లలకి పెట్టాలి కదా, వాళ్ళకి పెడతాను. ఇదిగో నేనైతే తిన్నాను, చాలా బాగున్నాయి. ఇదిగోండి అంత రెసిపీగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి నేను వేసుకున్నట్టు పిండి వేసుకుని మీరు కూడా ట్రై చేసి ఒకసారి వేసి తినండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.